జెన్జీ కొత్త ఆలోచనలు, సరికొత్త ఆకాంక్షలే కాకుండా అతి కొత్త జీవన విధానాలను కూడా అలవాటు చేసుకుంటుంది. నిన్నటి సంస్కృతి సంప్రదాయాలను అటకెక్కించి ఫ్యూచర్ లైఫ్ వైపుకు అడుగులు వేస్తోంది. అందులో కో లివింగ్ అంటే పెళ్లి కాని ఆడ మగ కలిసి ఒకే హాస్టల్, అందులోనూ ఒక గదిలో ఉండడం సరికొత్త ఫ్యాషన్ అయిపోయింది. అది మంచికేనా? అందులోనూ అనార్థాలున్నాయా? జనం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చూద్దాం. కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఒక సామాజిక అంశం. జెన్జీ మాత్రం అందుకు కొత్త అర్థం చెబుతోంది. కుటుంబ భాగస్వామి కానీ అమ్మాయితో కలిసి ఉండడం, హాస్టల్ గదిని పంచుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్. దానికి మన యువత పెట్టుకున్న పేరు కో లివింగ్. హైదరాబాద్లో కో లివింగ్ సంస్కృతి అంబరాన్ని అంటుతున్న వేళ మంచికి పదింతలు చెడు జరిగే ప్రమాదం కూడా ఉందని గ్రహించాలి కదా. పట్టణ జీవన శైలి మారుతోంది. నగరాల్లో జీవించేందుకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కునేందుకు వచ్చేవాళ్లు కొత్త రకంగా ఆలోచిస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా ఏదైనా చేయాలనుకుంటున్నారు. లైఫ్ లో థ్రిల్ కోసం వెతుక్కుంటున్నారు. ఎలా ఉంటున్నామో కాదన్నయ్య, ఎక్కడ ఉంటున్నామో కూడా ముఖ్యమని తేల్చేస్తున్నారు. చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగం చేసేందుకు వచ్చే బ్యాచిలర్స్, ఉపాధి కోసం భార్యా పిల్లల్ని ఊర్లో వదిలేసే యువకులు, అలా అందరూ చేరే హాస్టల్స్ కు ఇప్పుడు సరికొత్త రూపురేఖలు, సామాజిక జీవితాలు, బాడీ లాంగ్వేజెస్, రూమ్ స్పేసెస్ వచ్చేస్తాయి. పురుషులకు వేరుగా, మహిళలకు వేరుగా పేయింగ్ గెస్ట్ హాస్టళ్లు పాతబడిపోయాయి. ఆడామగా తారతమ్యాలు మరిచి ఒకే హాస్టల్లో ఉంటున్న సంస్కృతి పెరిగిపోయింది. జెన్జీ లైఫ్ స్టైల్ కొత్త పుంతలు తొక్కుతున్న యుగంలో కో లివింగ్ అనేది ఒక వసతి విధానమే కాకుండా మారుతున్న జీవన శైలికి నిదర్శనంగా నిలుస్తోంది. యువత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్న తరుణంలోనే వచ్చిన ఆలోచన కో లివింగ్ అని సోషల్ స్పేసెస్ పై వ్యాఖ్యాతలు విశ్లేషిస్తున్నారు. కో లివింగ్ అంటే ఒకే భవనం లేదా అపార్ట్మెంట్ సముదాయంలో వ్యక్తిగత గదులతో పాటు ఉమ్మడి వంటగది, వర్క్ స్పేస్, లాంజ్, వినోద సదుపాయాలు వంటి సౌకర్యాలను పంచుకుంటూ నివసించే విధానమని చెప్పాలి. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు, చదువుల కోసం నగరాలకు వచ్చే యువత ఎక్కువగా ఈ తరహా వసతులను ఎంచుకుంటున్నారు. పరిచయం లేని ఆడామగా ఒకే గదిలోకో, ఒకే హాస్టల్లోకో చేరిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని అక్కడే ఉండటం, అక్కడే తినడం, ఖాళీ సమయాల్లో కలిసి టీవీలు చూడటం, ఆటలు ఆడటం లాంటివి కో లివింగ్ కిందకు వస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో పెరుగుతున్న ఇళ్ల అద్దెల నేపథ్యంలో కో లివింగ్ స్పేసెస్ కు డిమాండ్ పదింతలు పెరిగింది. కోవిడ్ సమయంలో 20 ఉన్న కో లివింగ్ కేంద్రాలు ప్రస్తుతం 250కి చేరాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీలలో పాత పీజీలు, హాస్టళ్లు ఆధునిక కో లివింగ్ వసతులుగా మారుతున్నాయి. 22 నుంచి 35 ఏళ్ల ఐటీ ఉద్యోగులు లగ్జరీ సౌకర్యాలు, ప్రైవసీ, కమ్యూనిటీ లైఫ్ స్టైల్ కోసం వీటిని ఎంచుకుంటున్నారు. ఆన్లైన్ యాప్స్ ద్వారా బుకింగ్స్ మరింత ఈజీ అయ్యాయి. అయితే వాళ్ళ జీవితాలు బాగున్నాయా, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటున్నాయనేది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. ఇప్పుడు ప్రస్తుతం ఐటీ కారిడార్లో ఉన్న ఒక సపరేట్ హాస్టల్కి సంబంధించిన ఏరియాలో ఉన్నాం. ఇక్కడ పూర్తిగా గర్ల్స్ హాస్టల్స్ ఉంటే ఇంకో పక్కన గల్లీలో పూర్తిగా బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. కానీ ఇదే గల్లీ ఇంకొక 2 గల్లీలు దాటితే పూర్తిగా కో లివింగ్కి సంబంధించిన హాస్టల్స్. అంటే ఈ హాస్టల్స్ ఎవరికి స్తోమత తగ్గట్టు వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఓకే, ఉంటున్నారు, ఓకే. కానీ ఇక్కడ కో లివింగ్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అని అంటే మాత్రం ఫ్రీడమ్. గర్ల్స్ అయినా బాయ్స్కైనా సపరేట్ హాస్టల్స్లో చాలా నిబంధనలు ఉంటాయి. కానీ కో లివింగ్లో అలాంటి నిబంధనలు ఏమీ ఉండవు. కేవలం ఫ్రీడమ్ కోసమే యువత ఈ కో లివింగ్ని చూస్ చేసుకోవడం, అందులో ముఖ్యంగా ఈ డ్రగ్స్ అని చెప్పి, లేకపోతే రిలేషన్షిప్స్ అని చెప్పి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇది మనం ఆందోళన పడాల్సిన విషయం. హైదరాబాద్ మహానగరంలో ఉన్న హాస్టల్స్ లో దాదాపుగా 10% కో లివింగ్ అని తేలిపోయింది. ఇల్లు అద్దెలు పెరుగుతున్న తరుణంలో ఒంటరిగా ఉండేవాళ్లు అంత వ్యయం భరించలేక హాస్టల్కు వస్తూ పనిలో పనిగా కో లివింగ్ కు అలవాటు పడుతున్నారని ఒక వాదన ప్రచారానికి వచ్చింది.
ఉమ్మడి వంటగది, వర్క్ స్పేస్, లాంజ్, వినోద సౌకర్యాలు మాత్రం పంచుకుంటూ పురుషులు, మహిళలు వేర్వేరు గదుల్లో ఉంటున్న తీరు పోయి ఇప్పుడు ఆడా మగ ఒకే గదిలో ఉంటున్నారు. సాధారణ అపార్ట్మెంట్ రెంట్లు పాత పీజీలతో పోలిస్తే కోలివింగ్ స్పేసెస్ లో ప్రైవసీ, సోషల్ కనెక్టివిటీ అందిస్తున్నాయని అందులో ఉండేవారు చెబుతున్నారు. నెలకు 20,000 రూపాయల వ్యయంతో భోజనం, వసతి అన్ని సౌకర్యాలతో పాటు కొత్త వారి పరిచయం కూడా కలుగుతుందని అక్కడుండే యువతీ యువకులు అంటున్నారు. కోలివింగ్ లో ఎలాంటి ఆంక్షలు లేవని, కుటుంబ సభ్యులు కూడా వచ్చి వెళ్లొచ్చని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. అక్కడ ఉండే కేఫ్టేరియాలు, కామన్ ఏరియాలు వివిధ ప్రాంతాల వారితో మాట్లాడేందుకు, స్నేహాన్ని పంచుకునేందుకు ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు. కోలివింగ్ హాస్టల్స్ దాదాపుగా 5 స్టార్ హోటల్ను పోలి ఉన్నాయని అక్కడ బస చేసిన కొందరు యువకులు వెల్లడించారు. 5 స్టార్ హోటల్ ని తలపించే విధంగా ఇక్కడ కోలివింగ్ హాస్టల్స్ ని సృష్టించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ రెంట్లు కూడా అదే విధంగా ఉంటాయనే చెప్పుకోవాలి. దీనికి తగ్గట్టుగానే 10,000 నుంచి దాదాపు 20-30 వేల వరకు ఒక్కొక్క హాస్టల్కి కేవలం వాళ్ళు కోరుకున్న స్వేచ్ఛగా ఉండడానికి ఇక్కడ ఇలాంటి హాస్టల్స్ని సృష్టించడం, అందులో భాగంగానే ఇక్కడ పూర్తిగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఫ్రీడమ్ పేరుతోనే ఇక్కడ పూర్తిగా యువత పాడైపోతుంది అనేది మాత్రం మనకిక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కోలివింగ్ పై యువతలో ఆసక్తి పెరుగుతుందనేందుకు అక్కడి 100% ఆక్యుపెన్సీ కూడా ఒక నిదర్శనమవుతుంది. కోలివింగ్ స్పేసెస్ లో ఉండేవారిలో ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టార్టప్ ఉద్యోగులే అధికంగా ఉన్నారు. ఈ డిమాండ్ను లాభాల్లోకి మార్చుకునేందుకు మొబైల్ యాప్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. తమ బడ్జెట్, ఆలోచనలు, తమకు నచ్చిన వాళ్ళు ఉండే ప్లేసును చూసుకుని కోలివింగ్ లోకి వచ్చే వీలుంటోంది.